నమస్కారం శాంతి ప్రసాద్ గారు. చిరంజీవి గారికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ప్రతిపాదన ఒకటి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈజ్ పొలిటికల్, రాజకీయాలకు అతీతంగా ఆయన కళారంగం నుంచి వారిని నామినేట్ చేసి ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి రాష్ట్రపతి కోటాలో. సో అదొక ఛాన్స్. అండ్ నాగబాబు గారి అంశానికి వచ్చేప్పటికీ ఆయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు అని, అది స్పెక్యులేషనా వాస్తవం తెలియదు, కానీ నిన్న నుంచి మొత్తం రౌండ్ అవుతుంది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో రౌండ్ బాగా తిరుగుతుంది అది. ఒకవేళ ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, రాజ్యసభ ఇమీడియట్ ఖాళీ ఏది? సాయిరెడ్డి గారు రాజీనామా చేసిన స్థానం. సో అది మరి దానికి ఏమన్నా ప్రతిపాదన ఉందా? అండ్ ఆయన నిజంగా రాజ్యసభ మీద అంత ఆసక్తిగా ఉన్నారా? ఇలాంటి డిఫరెంట్ టర్న్స్ ఎందుకు గడిచిన 2 రోజులుగా నడుస్తున్నాయండి? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, సోదరులు, చూస్తున్నట్టు నమస్కారం. మీడియాలో పలు స్పెక్యులేషన్స్ వస్తాయండి. మీడియా గాసిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ మేము వెళ్ళాలంటే మాకు కుదరని పని. ఇప్పుడు ఎటువంటి వార్తా కథనాన్నైనా వండి వార్చవచ్చు, ఏదైనా కానీ ఊహాగానంగా చెప్పవచ్చు. అభిజ్ఞ వర్గాలు పోగొట్టని పాత రోజులు అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏంటంటే వస్తున్న సమాచారం అని కొద్ది గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు. మనం వాటికి ఏం చేయలేము. నేనైతే వాస్తవం చెప్తాను. అంటే నేను చిరంజీవి గారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా, చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రాదు సార్. మీరు ఎవరు ఎన్ననుకున్నా చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టరు. ఆయన సినిమా జీవితంతో పాటు సామాజిక సేవ చేస్తారు. తనకు సాధ్యమైనంత మేరకు సామాజిక సేవ చేస్తారు. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. తనను ఈ స్థాయికి తెచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వారికి ఏదన్నా సేవ చేయాలో అనే దాని మీద ఆయన ఎప్పుడు నిమగ్నం అంటాడు తప్పితే, ఎందుకంటే ఆ మాటలు నాతో కూడా పంచుకున్నారు వ్యక్తిగతంగా. ఒక కానిస్టేబుల్ కొడుకుని నన్ను ఈ స్థాయికి, ఈ రాష్ట్రంలో ఇంత గుర్తింపు, దేశంలో గుర్తింపు తీసుకొచ్చింది సామాన్య ప్రజలు. వాళ్ళ టిక్కెట్ డబ్బులతో, వాళ్ళ టిక్కెట్లు కొనుక్కొని, వాళ్ళ కష్టార్జిత కొనుక్కొని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. నేను కష్టపడితే కష్టపడవచ్చు, కానీ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ నాకు ఈ ప్రత్యేక గుర్తింపు గౌరవించారంటే అది ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చింది, సినీ ప్రేక్షకులు ఇచ్చింది. వాళ్ళు నాకు ఇచ్చిన ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండే వరకు ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. అది నాకు ఆయన స్వయంగా చేయనమాట. కాబట్టి ఇక రాజకీయాలు అంటారా, గౌరవప్రదమైన పొలిటికల్ ఎగ్జిట్ అనేది చిరంజీవి గారికి జరిగిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కాంగ్రెస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఆయన రాజీనామా చేయలేదని. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు అనుకోండి. కానీ ఏ రోజైతే చిరంజీవి గారు ఒక ప్రపోజల్ పెట్టారు, ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో నేను చిరంజీవి గారితో యాక్టివ్ ఉన్నాను లయేషన్తో. ఆయన హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అన్కండిషనల్ ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు కలిపారు. ఆయన అడిగిన ఒకే ఒక కోరిక, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచండి, ఇక్కడ సెంటిమెంట్ల పరంగా కూడా చాలా ఇదిగా ఉంది, ఒకసారిగా రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుంది, మీరు కొంత ఆ వెసులుబాటు ఇవ్వమని సోనియా గాంధీని అడిగితే సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేశారు. జయరాం రమేష్ని పిలిచారు. జయరాం రమేష్ చెప్పి దాన్ని విభజన చట్టంలో పెట్టమని కూడా చెప్పారు. నాకు ఆ రాత్రి చిరంజీవి గారు కమ్యూనికేట్, ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అని చెప్పి కూడా నాకు మెసేజ్ పెట్టారు. పెట్టిన తెల్లారే జైపాల్ రెడ్డిని తీసుకుని వెళ్ళి కేసీఆర్ గారు దాన్ని నలిఫై చేసుకుంటారు. అక్కడ నుంచి ఆయన మనస్తాపం చెందడం మొదలుపెట్టారు. మనం అన్కండిషనల్ గా ఈ పార్టీ పడిపోతుంటే రాష్ట్రంలో మనం సపోర్ట్ ఇచ్చాము, ఏది అడగలేదు, అడిగిన ఒక కోరిక. ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఆంధ్రాకు చెందిన ఎంపీలందరూ తలా ఒక కోరిక కోరాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం తీసుకుని దాన్ని పట్టుబట్టి దాన్ని విభజన చట్టంలో పెట్టించాలని. అట్లా పురంధరేశ్వరి గారు ఒక అంశము, ఆ రోజు చిరంజీవి గారు ఒక అంశము, ఇంకా మిగతా ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ తలా ఒక అంశం, పళ్ళరాజు గారు ఒక అంశం, ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకున్నారు, ఒక్కొక్కటి అడిగారు. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనలో హైదరాబాద్ తీసేయడం జరిగిందో రాజకీయంగా నిశ్శబ్దం అయిపోయాడు. తనకి ఇచ్చిన గౌరవం చూసిన తర్వాత ఇక అక్కడి నుంచి మీరు గమనించే ఉంటారు, ఆయన రాజకీయ ప్రస్థానం ఏ రోజు కూడా వివాదాస్పదం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలు సమానమైన దృష్టితో చూస్తాడు. అన్ని రాజకీయ పార్టీలు ఆయన పిలిస్తే గౌరవంగా వెళతాడు తప్పితే ఎవరిని కాదండి, ఎవరిని నొప్పించాడు. ఆయన మనస్తత్వం అంతే. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాలు అనేది మీరు
మీడియా స్పెక్యులేషన్స్కి నేనేం సమాధానం చెప్పను, కానీ ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పగలిగిన సమాధానం ఇది. నాగబాబు గారి